మళ్ళీ మీరు అక్కడక్కడ ఒకళ్ళిద్దరు చెప్పలేదు కాబట్టి మళ్ళీ నా దేవాది దేవునికి మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. శిశు గంతులేయాలి మీరు మాట్లాడినప్పుడు, వందనాలు చెబితే బాబన్నకి ఉజ్జీవం రావాలన్నమాట. హల్లెలూయా. సంతోషాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలి. అయితే వింటారా జాగ్రత్తగా? సంతోషాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలంటే వెళుతూ వెళుతూ యేసుని వెంట పెట్టుకుని వెళ్ళాలన్నమాట. సర్కస్, జెమినీ సర్కస్ అనేది న్యూజిలాండ్లో ఒకసారి పెట్టారండి. ఎంతమంది చూశారు? ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఆ ఏనుగులు వచ్చినాయి, రకరకాలని వచ్చినాయి. ఎందుకు ఆ సర్కస్ని గుర్తు చేస్తున్నానంటే, ఒక జోకర్ అంటే పొట్టిగా ఉంటాడు ఒక జోకర్. ఏం చేస్తూ ఉంటాడు ఆ సర్కస్లో? జోకర్ ఏం చేస్తాడు? కామెడీ చేస్తూ ఉంటాడు, అవును కదా. పొట్టోడిని చూడంగానే సర్కస్కి వెళ్ళిన మనకి ఏమనిపిస్తూ ఉంటుంది అమ్మా? వాడిని చూడంగానే సంతోషం అనిపిస్తుంది. కొంచెం మరుగుజ్జోళ్ళని చూస్తే వాడిని ఇక్కడ చూసామనుకో, చర్చి ముందు చూసామనుకో, కాలనీ ఆ చివరికి వెళ్ళిన దాకా రెప్పాడకుండా చూస్తూ ఉంటాం అనమాట, ఆర్పకుండా. చూస్తామా చూడమా? చూస్తాం. ఎందుకని? పొట్టిగా ఉన్నాడని చెప్పి చూస్తాం. కానీ సర్కస్ వాళ్ళు కూడా వాడిని మెచ్చుకుని వాడు చేసే జోకర్ పనులకి వాడిని సర్కస్లో పెట్టుకున్నారు. ఎందుకని? మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలంటే ఎవరు కావాలి? జోకర్ కావాలన్నమాట. అయితే సర్కస్లో పెట్టి మంచి మంచి కామెడీ చేస్తున్నాడు అనమాట. పెద్ద బండను లేపేస్తానని చెప్పేసి, ఇంత బండ, ఒక 100 కిలోల బండను అక్కడ పెడితే ఆ బండను లేపడానికి పట్టుకున్నాడండి. చిన్న ఆ జోకర్కి టవల్ ఉందండి, టవల్ తీసి ఆ బండ మీద పెట్టాడనమాట. బండ మీద పెట్టి అడుగుని పట్టుకుని లేపాడండి. ఒక టవల్ తప్ప ఆ బండ ఇంచు కూడా కదలలేదనమాట. మీరు నవ్వినట్టే నవ్వారు జెమినీ సర్కస్లో ఉన్న వాళ్ళందరూ. ఏం చేస్తున్నాడు? ప్రజలందరినీ నవ్విస్తున్నాడు. ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలు ఉండి కొంచెం సేపు సరదాగా ఉందామని చెప్పేసి సర్కస్కి వెళ్ళారు. మీరు చాలా ఆనందిస్తున్నారు, చాలా నవ్వుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. అయ్యో, ఈ సర్కస్ని చూసి చాలా ఆనందిస్తున్నారు అనమాట. గమనించండి. అంతా అయిపోయిన తర్వాత చైతన్య, భారతి, పాస్టర్ గారు, యేసు వెళ్ళి, జోకర్ గారు చాలా చక్కగా చేశారన్నాడంట యేసు. సంతోషం. కొండలు కూడా అన్నాడంట, జోకర్ చాలా చక్కగా చేసావన్నమాట. మన చెల్లెలు కూడా సర్కస్ చూసి చాలా చక్కగా చేశాడు. అందరూ మాట విని ఒకటి అన్నాడంట. ఏమన్నాడు తెలుసండి? అయితే గమనించండి, నేను జోకర్గా చేసి ఆ యజమాని దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ నవ్వించాను, మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టాను, కానీ నా జీవితంలో సంతోషం లేదన్నాడు. ఏమి లేదంటండి? నా జీవితంలో సంతోషం లేదు. మిమ్మల్ని అందరినీ కవ్వించాను, మిమ్మల్ని అందరినీ నవ్వించాను, మిమ్మల్ని అందరినీ ఆనంద పెట్టాను, మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టాను, కానీ నా జీవితంలో మాత్రము సంతోషము లేదు. సమస్యలే, రోగాల పుట్ట. నా ఇంటికి వెళ్తే నా భార్య సరిగ్గా చూడదు, ఐక్యత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం, అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నాను, నాకు సంతోషం అంటూ లేదు. కానీ పైకి ఎలా ఉన్నాడండి? సంతోషంగా ఉన్నాడనమాట. అతను పైకి సంతోషంగా ఉండి అనేక మందిని నవ్విస్తున్నాడు అనమాట. అనేక మందిని ఈ పగటి వేళ సమయంలో ఈ జోకర్ గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఒక మాట ఇక్కడ ఉంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు నేను తెలియజేయుచున్నాను. సంతోషం వేరు, మహా సంతోషము వేరు. సంతోషం వస్తే ఎలా నవ్వుతారు? రైట్. మహా సంతోషం అయితే అదే ఇందాక పక్కపక్క అనేసారు, ముందే అనేసారు కదా, నవ్వుతారు. సంతోషం అయితే నవ్వుతారు, ఇలా స్మైల్ ఇస్తారు. అసలు తట్టుకోలేని సంతోషం వస్తే పక్కపక్క నవ్వుతారు. దాన్ని ఏమంటారు? మహా సంతోషం. అయితే వినండి, చాలామంది చాలా చోట్ల, చాలా సంఘాల్లో, అన్యులైనా బయటోళ్ళైనా లోపలైనా సరే బయటికి పక్కపక్క నవ్వుతారు, కానీ
లోపలున్న అప్పును చూసుకుని ఇంటికెళ్ళి కుమిలిపోతున్న ప్రజలు ఉంటారండి. లేరంటారా? ఈ రోజున వాక్యం చెప్తుందండి, ఈయన దగ్గరికి వస్తే మహా సంతోషాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవే. నేను చెప్తా ఉండగానే మొన్న కూడా చెప్పానండి, రాత్రి 1 గంటకి వెళ్తాడు ఇంటికి, మళ్ళీ తెల్లారి 5ంటికి ఇంట్లో కనపడ్డు. ఏంటి సమస్య? బయట చాలా సంతోషం అండి, చాలా అలరిస్తాడు, చాలా పలకరిస్తాడు అందరినీ, చాలా మంచిగా మాట్లాడతాడు, వాళ్ళకి అండగా ఉంటాడు, వీళ్ళకి అండగా ఉంటాడు, వాళ్ళకి మంచి పని చేస్తాడు, వీళ్ళకి మంచి పని చేస్తాడు. కానీ ఇంట్లో వెళ్తే టార్చరే, భార్య టార్చరేనండి. ఎందుకంటే గమనించండి, సమాజంలో సంతోషాన్ని సంపాదించుకున్నాడు కానీ ఇంట్లో సంతోషాన్ని అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. లేవంటారా? చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతోనే మాట్లాడుతున్నాడండి. ఒక్కోసారి అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కుంగిపోతున్నప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎవరో ఏదన్నా జోకేస్తే సంతోషపడతాం. కానీ మనకున్న వ్యాధి చూడండి, తట్టుకోలేని బాధ ఉంటుంది అన్నమాట, భరించలేని బాధ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది. కానీ ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుందండి, సంతోషము, ఈయనిచ్చే సంతోషము నీ రోగము తొలగిపోద్దంట. ఈయనిచ్చే సంతోషం, యేసయ్య ఇచ్చే సంతోషము నీ అప్పు తొలగిపోద్దంట. ఈయనిచ్చే సంతోషము నీకున్న వ్యాధి, సమస్య, ఐక్యత లేని జీవితం, నెమ్మది లేని జీవితం, శాంతి లేని జీవితం, సమాధానం లేని జీవితం తొలగిపోద్దంట. హల్లెలూయా. ఇది సంతోషం గురించి మాట్లాడుకుందామండి. మీరు అయినా సరే, నేనైనా సరే, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మూతి ముడుచుకుని కూర్చోం కదండి. ఏదైనా పలకరించినప్పుడు నవ్వుతో మాట్లాడతావా, ఏడుతో మాట్లాడతావా? నవ్వుతో మాట్లాడతావు. మనకి ఎన్ని అప్పులు ఉన్నా సరే, ఎన్ని రోగాలు ఉన్నా సరే, ఇంటికాడ కొట్టుకుని వెళ్ళినా సరే ఎలా మాట్లాడతాం? కొట్టుకుని అంటే డిష్కుని జరుగుదా? వెళ్ళినా సరే. కానీ డిష్కుని జరగకుండా ఉండాలంటే ఎవరుండాలి? ఈయన ఉండాలి మన మధ్యలో. మధ్యవర్తి ఈయన, పరలోకం నుంచి మధ్యవర్తిగా దిగొచ్చాడు. తండ్రి మనకి మధ్యవర్తిని పంపించాడు. యుద్ధాలు జరగకుండా మన మధ్యన, ఎక్కడో ఆఫ్రికాలోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, పాకిస్తాన్లోనో, చైనాలోనో, బార్డర్లోనో జరుగుతాయి అనుకుంటున్నాం. కానీ చైనా బార్డర్ మన ఇంట్లోనే ఉంటుంది, పాకిస్తాన్ బార్డరు మన ఇంట్లోనే ఉంటుంది, గిల్గిస్తాన్ బార్డరు మన ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడో బార్డర్లో జరుగుతాయండి. గమనించండి, యుద్ధాలు జయించాలంటే, ఈ యుద్ధాలు ఆగిపోవాలంటే, యుద్ధాలు ప్రశాంతంగా ఉండాలంటే ఈ సంతోషకరమైన బాలుణ్ణి తీసుకెళ్ళాలి. వెళ్తా ఈ సంతోషకరమైన యేసయ్యని తీసుకెళ్ళాలి. వెళ్తా అయితే ఆ గొర్రెల కాపర్లు, గొల్లలు దగ్గరికి ఆ రోజుల్లో రాత్రిపూట గొర్రెలు కాసుకుంటూ నిద్ర ఎందుకు పోలేదు అని డౌట్ వస్తుందండి. కానీ గొర్రెలు చాలా విలువైనవి, వాటిని ఎవరన్నా ఎత్తుకుపోతారని చెప్పేసి చలిమంట వేసుకుని చలిగాగుతున్నారనమాట. చలి కాక్కుంటూ ఆ గొర్రెల్ని చూసుకుంటూ ఉంటున్నారనమాట. కానీ ఒక్కసారిగా ప్రకాశవంతమైన వెలుగు వచ్చేసిందండి. భయపడతారా లేదా? అది ఇంట్లో కాదండి, అడవిలో, అరణ్యంలో, పొలాల్లో ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చిందంటే భయం కలుగుద్దా లేదా? చాలా భయపడ్డారు. భయపడిన సమయంలో ఆ దూత భయపడకొడి. ఎవరు దిగొచ్చారు పరలోకం నుంచి? దేవదూత. ఎవరిని ఆరాధించడానికి దిగొచ్చింది? ఎవరినండి? బాల యేసును ఆరాధించడానికి పరలోకం నుంచి దిగొచ్చి దూత ప్రజలకు తెలియపరుస్తుంది, గొర్రెల కాపర్లకు తెలియపరుస్తుంది, మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. సంతోషాన్ని ఈ రోజున ఈ పవిత్రమైన గ్రంథంలో సంతోషాన్ని నేను కూడా మీకు తెలియజేయుచున్నాను. ఈ పవిత్రమైన గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా అన్యాయస్తులు కారండి. ఇలా ఓర్పుతో, సహనంతో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా అన్యాయస్తులు కారండి. నీ వ్యాపారం దీవించబడద్ది, నీ వ్యవసాయం దీవించబడద్ది, నీ చేతి పని దీవించబడద్ది, నీ భూపంట దీవించబడతాయి, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, సమస్తము నీ బిడ్డలు కూడా దీవించబడతారు. ఏం పట్టుకుంటే? ఈ పవిత్రమైన
గ్రంథం పట్టుకుంటే. మీకు విషయం తెలుసండి, మీ తెలివితో సంపాదించుకోవాలనుకుంటే, మీ జ్ఞానంతో సంపాదించుకోవాలనుకుంటే, మీ స్వయం శక్తి, మీ బలం ఉపయోగించుకుని సంపాదించుకోవాలంటే ఆ సంపాదన ఎంతో దూరము రాదు. మనకి చేపలతో చేపలు చేస్తాం, చాలా చోట్ల పని చేస్తామండి. కానీ గమనించండి, మన కష్టార్జితము మనం సంపాదించాలంటే మనకి ఉపయోగం ఉండదండి. కానీ మనలో యేసై ఉండి సంతోషంగా ముందుకు వెళ్ళాలంటే, సంతోషంగా ముందుకు కొనసాగాలంటే యేసయ్య మనతో ఉంటేనే మన వ్యాపారం మనం వర్ధిల్లుతామండి. చాలామంది కొంచెం తెలివిగా ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దాం, ఏదో కూడబెడదామంటే, అమ్మ శాపనార్థమైన మాట కాదు ఇది, దీవెనకరమైన మాట. అప్పే మిగులుద్ది, శాపనార్థం కాదు. ఎందుకంటే దేవుడు లేకుండా మన జీవితం అంతా సున్నా. ఉందంటారా? విలువ ఉందంటారా? విలువ లేదండి. ఏదో సాధిద్దాం అని అనుకోకండి. ఏదో చేద్దాం మన సొంత శక్తితో, సొంత జ్ఞానముతో, సొంత తెలివితేటలతో ఏదో చేద్దామని. కానీ ఈ రోజున నా దేవుడు చెప్తున్నాడండి, నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలగచేయటానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. కొంచెం సంతోషంగా గురించి చెప్తున్నానమ్మా, కొంచెం సంతోషంగా ఉండండి. కళ, మొహంలో కళ ఉట్టి పడాలన్నమాట. దూత ఆ మాట చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు భయపడ్డారండి. భయం వచ్చేస్తుంది అనమాట. దూత ఏమంటుంది? భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈ రాత్రి, ఈ రోజునే పరలోకం నుంచి దేవదూత చూస్తుంది మనల్ని. హల్లెలూయా. అప్పు చూసి భయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా భయపడ్డా అప్పుని చూసి. భయపడిన తర్వాత భయంగా ఉంచుకోకుండా, ఏంటి ప్రభువా అని మోకరించి ఆయన పాదాలు పట్టుకుంటే ఆకాశవాక్యలు ఇప్పాడండి నా దేవుడు. నేను అనుభవించింది చెప్తున్నానండి. నిజంగా బలిపీఠం ఎదుట ఉండి నా దేవుడు నాకు చేసిన కార్యం బట్టి తెలియపరుస్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా అప్పున్నా విడిచిపెట్టకూడదు, అప్పు లేకపోయినా విడిచిపెట్టకూడదు. సంతోషంగా ఆరాధించాలి. పరీక్ష అంటారంటది. పరీక్షలు ఏంటండి? పరీక్ష. అది పరీక్షలు రాసేటప్పుడు ఏదో పిచ్చి గీతలు గీయకూడదు అనమాట. చక్కగా రాస్తే దేవుడు దానికి ఆన్సర్ ఇచ్చి మంచి మార్కులు వేస్తాడు. 100కి 100 వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. రోగాన్ని చూసి భయపడవసరం లేదు, ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది చూడండి, అనేక చోట్ల, అనేక ప్రాంతాలు ప్రార్థన పరులుగా వాళ్ళు వెళ్తున్నారు కదా, నేను పనికి వెళ్తే ఏముంటుంది అనుకోవచ్చని. కానీ ఎవరి భక్తి వాళ్ళదే. ప్రార్థన చేసే సమూహంలో ఉండాలి, ప్రార్థన చేసే గుంపులో ఉండాలి. చక్కగా మేస్తుంది ఏంటి, ఆవో గేదో బర్రెో ఏదోటి చక్కగా మేస్తుంది. దాన్ని ఏం చేస్తుంది? అదే ఏ గాడిదది చూడండి, ఏ గాడిదిరా అది తమ్ముడు? ఏ గాడిద? కుయ్యమని. ఏ గాడిద ఎట్టరుస్తుందమ్మా? కుయ్యి కదగా. నాకు రాదు. ఎవరైనా ఉన్నారా అట్లా? అంటే గాడిదలు కాదు, అట్లా అరిసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తమ్ముడు మిమిక్రీ చేస్తారు ఏమన్నా కొంచెం? ఎవరికి రాదా? డేవిడ్, చెడ్డ చిరాకండి. చక్కగా మేసేటప్పుడు మీరు చక్కగా అన్నం పెట్టుకుని తింటే మీ ఆయన వచ్చి ఇష్టం వచ్చేటట్టు తింటారండి. అసలు ఎక్కుద్ది అది. అదే కూసే గాడిది, మేసే గాడిది రెండు ఒకసారి ఉండే. ఎక్కడికో పొలాల్లోకి వెళ్ళిపోయారు, మన ఇంట్లోనే ఉన్నాయి. ఆడు పాపం పనిమాలుగా కష్టపడి వచ్చాడు, చాలా కష్టపడి వచ్చాడండి. వచ్చిన కానించి రోదనే. అన్నం పెట్టి రోదన చేస్తే తింటాడండి. పాపం లోపలికి వెళ్ళొద్దా? ఒకవేళ ఆకలితో కుక్కిన అరుగుద్దా అది?
చూడండి, గమనించండి. ఎందుకంటే భక్తి అంటే సంతోషం మనకు కావాలంటే మీకు విషయం తెలుసండి, భక్తి పరులుగా జీవించేటప్పుడు మిగతా వారందరూ నీ వైపు చూడాలి కానీ నువ్వు వాళ్ళ వైపు చూడకూడదు. భక్తి ఏంటో కాసేగాడిది ఎవరో కానీ కాసేగాడిది అదే కూసేగాడిది గాడిది ఏదో కానీ గ్రహించాలి మనం. గ్రహించాలి. అది కోతలు అని చెప్పేసి నువ్వు మేత మానేసి నువ్వు కూడా కోతలు మొదలేసావు అనుకో, ఆ కుటుంబంలో సంతోషము ఉండదండి. ఆహా భలే కొత్తుందని చెప్పేసి నువ్వు కూడా తిండి మానేస్తే దానికి మాడద్దే, నీకు కూడా మాడద్దు అనమాట. చూడండి, నువ్వు మేసి అమ్మ కుయ్యకూడదు అట్లా, నేను చక్కగా మేస్తున్నాను, నువ్వు కూడా మేస్తే నీకు బలం వస్తుంది, సంతోషం వస్తుందని చెప్తే ఆ కూసేగాడిది ఏమవుద్ది, మేసేగాడిలో కలిసి ఆగిపోయి మేసేగాడిలో కలుస్తుంది అన్నమాట. అంటే మిమ్మల్ని గాడిదలు అన్నానని అనుకోకుండా లేవా? అయితే ఈ చూడండి, ఈ కోసేగాడికి కూడా నా దేవుడు సంతోషాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సన్నిధి. మన సంపాదన మనం అనుభవించాలి, మన కష్టార్జితం మనం అనుభవించాలి, మనం రెక్కల ముక్కలు చేసుకున్న కష్టము మనం అనుభవించాలంటే ఈ దేవదూత మనలోకి రావాలి. ఈ దేవదూత ప్రత్యక్షమయ్యి సంతోషమైన కబురు మనకి చెప్పాలండి. డబ్బు ఉంటుందండి, మన గురించి అట్లా ఉంచండి. చాలా చోట్ల మీరు చాలా ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు, డబ్బు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, నగ ఉంటుంది, నట్ర ఉంటుంది, పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కానీ రాత్రిపూట నిద్ర పట్టదు. లేరా? తెల్లవార్లు మెలకువగా ఉంటారండి. చూడండి, లేరంటారా? చూడండి, అటువంటి కుటుంబానికి నా దేవుడు మీ ద్వారా సువార్త అందిస్తే, ఏసైని నమ్ముకోండమ్మా, ఏసైని స్తుతించండి, ఏసై దగ్గరికి రండి, మీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తాడంటే సంతోషంగా ఆహ్వానిస్తారు వాళ్ళు. ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? ఏం కావాలి మనకి? మన కుటుంబానికి ఏం కావాలి? మనకేం కావాలి? మన బిడ్డలకి ఏం కావాలి? మన బిడ్డలు కొంచెం అనారోగ్యంగా ఉంటే మనకెంత బాధ కలుగుద్దండి? సంతోషం అనిపిస్తుందా? సంతోషం అనిపించదు, బాధ కలుగుద్ది. చాలా వేదన పడతాం, చాలా ఇబ్బంది పడతాం. ఈ రోజున ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడండి. దేవదూతలు వచ్చి ఆ గొర్రెల కాపరులకు మాట్లాడుతున్నప్పుడు ఏంటండి, చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పంగానే ఆ గొర్రెల కాపర్లు తన మందను విడిచిపెట్టి ఆరాధించడానికి సంతోషంగా బయలుదేరారనమాట. హల్లెలూయా. ఏమి విడిచిపెట్టి వెళ్ళారు చెప్పాలి గట్టిగా? గొర్రెల మందని. ఇప్పుడు మరి ఏమి విడిచిపెట్టి వచ్చారు మీరు? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అదే మిమ్మల్ని, అక్కడ వాళ్ళు గొర్రెలను విడిచిపెట్టారు, మీరే మిమ్మల్నేరా తమ్ముడు కుమారు మీరు విడిచిపెట్టి వచ్చారు కదా, చెప్పండి. రైట్. పనులు ఏంటి? ఆ పనులు గొర్రెలనే స్పష్టంగా ఉన్నాయి. పనులు అందరికీ ఉంటాయి, పనులు కాదు, అక్కడ సబ్జెక్ట్ కావాలి అక్కడ. రైట్, చేపల్ని విడిచిపెట్టి వచ్చేసారన్నమాట. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ కూర్చుని కూడా ఇంత మంచి అద్భుతమైన వర్తమానం చెప్తున్నాను. ఒకే పాయింట్ అండి, సంతోషం ఇస్తాడని చెప్తుంటే చేపలు అమ్ముతున్నాయో అమ్మట్లేదో, ఉన్న వాళ్ళు అమ్మేసుకుంటారేమో, నా ఈ తర్వాత కొనరేమో, నా అట్లాగే ఉండిపోతాయేమో, ఉన్నవాళ్ళు. మీకు విషయం తెలుసా అండి? ఆలోచన ఏంటంటే, అన్ని వ్యాపారాల్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు అనమాట. అందరూ మందిరానికి వెళ్తే నేను ఒక్కదాన్ని అమ్ముకుంటాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి, నేను కూడా చిన్నప్పుడు జాంకాయలు అమ్మానండి. అందరూ వెళ్ళిపోయినట్లయితే నా ఒక్కడే అమ్ముకుంటాను కొనేస్తారనుకుంటే, చూడండి, గమనించండి, ఉదయం పూట వ్యాపారం ఉదయం పూటే, మధ్యాహ్నం నేను ఏదో అమ్మాలనుకుని చూస్తానండి, ఒక కాయ కూడా కొనేవాళ్ళు. సంతోషాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇస్తుందండి. సంతోషం
సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదండి. కానీ ఇక్కడికి వచ్చి ఆరాధించి వెళ్ళండి, 4-5 సాక్ష్యం ఇస్తున్నారండి. ప్రార్థనలో గడిపెళ్ళిన తర్వాత అన్నా 10 కేజీలు ఒకసారిగా నేను 2-3 ఇచ్చేసి అమ్మేశానన్న, దేవుడు బేరం ఇచ్చాడని చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ఆ సంతోషము నీకు కలగాలంటే, ఆనందం నీకు కలగాలంటే దేవుని ఎడల సంతోషపడాలి, సంతోషించాలి, దేవుని పట్ల నువ్వు జీవించాలన్నమాట. అయితే విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారండి? గొర్రెలను విడిచిపెట్టారు. మీకు తెలుసా గొర్రెల కాపర్లు ఎంతమంది ఉండేవాళ్ళో? తెలుసా తెలీదా? చాలా మండోళ్ళు. అసలు అక్కడ కదలరు. కొద్దిగా చాటు అయితే నా గొర్రె ఏమైపోద్దో, కొద్దిగా కంపలోకి వెళ్ళిపోతాయి కదండి, అన్ని కంపలోకి వెళ్ళి అడి తిరిగి వస్తాయి కదా, వచ్చిన తర్వాత అన్ని కౌంట్ చేసుకుంటాడు, ఉన్నాయో లేవో అని చూసుకుంటాడు అనమాట. అంత అనుమానం మనిషి, అంత కఠినంగా ఉండే మనిషి ఏంటో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయాడు అనమాట. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, విడిచిపెట్టాడు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే, ఫస్ట్ నుంచి ప్రార్థన చేసేది అదే, ఫస్ట్ నుంచి స్తుతించేది అదే, గణపరిచేది అదే. 3 గంటలు నీ వ్యాపారాన్ని విడిచిపెట్టండి. ఒక న్యూస్ వచ్చిందండి, మీరు చేస్తున్న పని దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. అది షాకింగ్ న్యూసా, అది బ్రేకింగ్ న్యూసా, అది సంతోషకరమైన న్యూస్ అనేది ఒక డౌట్గా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. ఏ న్యూస్ చెప్తాడనే ఒక చెల్లి అందంట. ఆ చెల్లి ఎవరో కూడా నాకు తెలియదండి. ఆవిడ చెప్తుంది అమ్మగారు, అమ్మా ఆదివారం వచ్చి పని చేసి వెళ్ళమంటే, నువ్వు 10,000 ఇచ్చినా నేను ఆదివారం నీ పని దగ్గరికి రాను అని చెప్పేసిందంట. ఎవరు ఆ చెల్లి? మరి నాకు నీ 10,000 అవసరంలా. అన్నయ్య కొండలన్నీతో వెళ్తే చెప్పారంట, ఎవరు బాబు, బాబు అంట, ఎవరు బాబు అంట. ఏమైందమ్మా, ఆ బాబుని ఒకసారి చూడాలా, ఆ బాబుని ఒకసారి చూడాలంటుందంట. పెద్దావిడేనంట. ఆ బాబుని ఒకసారి చూడాలంటుందంట. ఏమైందమ్మా, ఒకప్పుడు ఈ ప్రజలు చాలా కఠినంగా ఉండేవాళ్ళు, ఈ ప్రజలు హేయంగా ఉండేవాళ్ళు, మా ఇంట్లో సామాను జాగ్రత్తగా దాచుకోవాల్సి వచ్చేది. కానీ ఈ ప్రవక్తన మారిపోయింది, ఆలోచన మారిపోయింది, తలంపు మారిపోయింది, ఊహలు మారిపోయింది, మనసులు మారిపోయింది. ఏళ్లలో అంత సంతోషం రావటానికి గల కారణం ఏంటనేది ఆ తల్లి సాక్ష్యం ఇస్తుందండి. చూడండి, గమనించండి. ఎంత ఇస్తానన్నా ఆ డబ్బు మాకు అవసరం లేదు, ఈ సంతోషం కావాలి. డబ్బు సంతోష పెట్టదండి, డబ్బు ఆనంద పెట్టదండి మనిషిని. డబ్బు రోగం దగ్గరికి తీసుకెళ్ళి, క్యాన్సర్ వ్యాధి ఉన్నా, హెచ్ఐవి వ్యాధి ఉన్నా, ఏదన్నా ఎక్కడన్నా కిడ్నీల ప్రాబ్లం ఉన్నా, నా కిడ్నీలు తగ్గించండి, బంగారు పొంగురం తీసుకెళ్ళి పెట్టండి అమ్మ. అంటే డబ్బు అవసరమే, వ్యతిరేకమని కాదండి. డబ్బు కిడ్నీల వ్యాధిని తగ్గించదండి. స్వస్థపరిచి యెహోవా అని నేనే అంటున్నాడండి. దీనికి అందరికీ సాదృశ్యం ఏంటంటే, సంతోషాన్ని, మన కాలనీ అందరికీ సంతోషాన్ని కలగజేసినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. పునరుద్ధాన దినంను చాలా విలువించండి. ఎందుకు వచ్చారు గబగబా పరిగెట్టుకుంటా? ఆశ్చర్యం ఎందుకు వచ్చారు? కార్యం చూడాలి, సంతోషాన్ని నేను పంచుకోవాలి, ఆ బాలయేసుని చూడాలి, ఆ బాలయేసుని స్తుతించాలి, ఆ బాలయేసుని మహింపరచాలి, గణపరచాలి. జన్మకారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త, ఆ దేవుని స్తుతించాలని పరిగెట్టుకుంటూ వచ్చారండి మీరు. ఈ సంతోషము ఇప్పుడు వచ్చింది కాదండి. యెషయా గ్రంథములోనే యెషయా ప్రవచించాడు. ఏమని? ఏలా అనగా మనకి శిశువు పుడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏముందండి? రాజ్యభారం ఉంది. మన భారమంతా ఆయన మీద ఉంది. చూడండి, 1 ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త అని నోడుతో, 3 నిత్యుడగు తండ్రి, 4 సమాధానకర్త. ఆ యేసుని పరలోకం నుంచి మనకు పంపించి ఆ సంతోషాన్ని కలగచే దేవుడు ఆతృపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు యేసయ్య. ఆ గొర్రెలను విడిచిపెట్టి యేసుని ఆరాధించడానికి వెళ్ళిపోయారు. ఏమైపోతాయి గొర్రెలు? గొర్రెలు ఎవరు కాస్తారు? ఎస్, మంచి ఆన్సర్ ఇచ్చారు. ఎవరు కాస్తారండి?
నీ వ్యాపారాన్ని దేవుడే చూసుకుంటాడు, నీ అప్పుని దేవుడే చూసుకుంటాడు, నీ కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడు. మంచి ఆన్సర్ ఇచ్చారండి. గొర్రెల్ని ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడండి. విలువ అనేది యేసయ్యకి ఇవ్వండి. ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత అనేది దేవుడికి ఇవ్వండి. తర్వాత మనకి ఛాయిస్ అనమాట. మీరు ఈ పదాలు ఎప్పుడు కూడా మన నోటి నుంచి రానికండి. ఆదివారం పనికి రాకపోతే జీతం ఇవ్వనంది మా అమ్మగారు, ఆదివారం పనికి రాకపోతే పనిలోకి రావద్దంది. ఇప్పుడు మనోళ్ళు ఏమంటారు తెలుసమ్మా, నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు కానీ నేను ఆదివారం రాను. సంతోషం అండి. ఈ రుచి ఎక్కడ దొరకదు, ఈ ఆనందము ఎక్కడ దొరకదు, ఈ ఉల్లాసము ఎక్కడ దొరకదు. హాయ్ హాయ్ అని ఎగురుకుంటే కర్రబట్టుకుని ఎగురుకుంటూ వెళ్తున్నారండి. ఎక్కడికి? ఎస్ఐ దగ్గరికి. ఆనవాళ్ళకు కూడా చెప్పింది దేవదూత, ఎవరిని పడితే వాళ్ళని ఆరాధిస్తారు, ఎక్కడికి పోతారు వీళ్ళు అని చెప్పేసి పశువులు పాక, పొత్తుకొడ్లు, పశువులు తొట్టి, అక్కడ వాతావరణాన్ని చూసినని చెప్పిందండి. ఆ పశువుల తొట్టిలో ఉంటారు, ఆయన ఆరాధించమంది వెళ్ళి. హల్లెలూయా. ఆయన్ని స్తుతించమంది, ఆయన్ని మహింపరచమంది, ఆయన్ని గనపరచమంది. ఒకళ్ళ గొర్రెలు కాపర్లే మొండోళ్ళు అంటారా? మనం మొండోళం కదా. గొర్రెలు కాపర్లే అంత పట్టుబట్టేవాళ్ళ, మనం పట్టుబట్టమంటారా? మనం కూడా ఒకనొకనప్పుడు పట్టుబట్టిన వాళ్ళమే. కానీ యేసు రక్షకుడని తెలుసుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టి మొదటి ఛాయిస్ యేసయ్యకి ఇచ్చామండి. యేసయ్యని గణపరచడానికి, యేసయ్యని స్తుతించడానికి, యేసయ్యని ఆరాధించడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చామన్నమాట. మనం మరి గబగబా వెళ్ళి యేసుని స్తుతించారు, మహింపరిచారు, ఆనందించారు అనమాట. అప్పుడు దేవదూత పలుకుతుందండి, ఏమంటుంది? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకి భూమి మీద సమాధానం కలిగి. మీ అందరికీ నా దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. భూమి మీద ఉన్నారా? మధ్యలో ఉన్నారా? ఆకాశంలో ఉన్నారా? భూమి మీద ఉన్న మనందరికీ దేవుడు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సమాధానము దయచేయునుగాక. చూడండి, దేవదూత ఎవరు వచ్చారండి? అక్కడి నుంచి, పరలోకం నుంచి సమూహం వచ్చిందంట. హల్లెలూయా. సమూహం వచ్చేసిందండి. గొప్ప సమూహం వచ్చి ఆరాధిస్తుంది, మహింపరుస్తుంది, ఘనపరుస్తుంది. అలాగే ఈ రోజున ఈ వాక్యము మిమ్మల్ని ఎలా కదిలింపు చేస్తుందంటే, మీకు సంతోషం కావాలంటే వ్యాపారం చేయొద్దని పాస్టర్ గారు చెప్పరు, వ్యవసాయం చేయొద్దని చెప్పరు, చేపలు అమ్ముకోవద్దని చెప్పరు, పని చేయొద్దని చెప్పరు, చేతి పని చేయొద్దని చెప్పరు, మీరు ఎక్కడికన్నా వెళ్ళొద్దని చెప్పరండి. కానీ ఈ 3 గంటల సమయంలో నువ్వు ఆ గొర్రెలను విడిచిపెట్టినట్టు, గొర్రెల కాపర్లు నువ్వు కూడా విడిచిపెట్టినట్టయితే ఆయన మహిమను చూస్తావు, ఆయన వెలుగును చూస్తావు, ఆయన సంతోషాన్ని చూస్తావు. ఆయన మహిమను చూస్తావు, ఆయన వెలుగును చూస్తావు, ఆయన సంతోషాన్ని చూస్తావు అన్నమాట. ఎంత సంపాదించినా గొర్రెకి బెత్తడే తోక. ఆయన అట్టే చెప్తాడు, ఆయనకి ఏం తెలుసు, నన్ను వెళ్ళామనుకో బెత్తడా ఇది అంత, ఇది బెత్తడే. ఆయన నన్ను ఏమైనా పోషిస్తాడా? ఇంకో స్థలం కొనుక్కోవాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి. పిల్లల్ని చదివించేది దేవుడే, స్థలాలను కొనిపెట్టేది దేవుడే. భూమి ఎవరిదండి? దేవుడిదే. ఆకాశం కలుగును గాక అన్నాడు. ఏం కలిగింది? ఆకాశం కలిగింది. భూమి కలుగును గాక అన్నాడు, భూమి కలిగింది. కానీ ఈ 2 సెంట్లు పట్టుకుని ఏలాడితే ఏమ లేదా? మీరు లేకపోతే ఇప్పుడే చెప్పండి, పెట్టిలో పెట్టమంటే చెప్పండి. వెళ్ళేటప్పుడు 2 సెంట్లు పట్టిద్దేనన్నా. చూడండి, ఏ పెట్టెలో పెట్టినా నూలు పోకు కూడా మనము తీసుకు వెళ్ళము. దయచేసి గమనించండి, విడిచిపెట్టండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, విడిచిపెట్టండి, విడిచిపెట్టేసేయండి. పాపం చేపలు బట్టి ఒడ్డుకొచ్చి వలలు కడుక్కుంటున్నారు, వలలు కడుక్కుని క్లీన్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. వాళ్ళ దగ్గరికి వెళ్ళి,
ఏమంటున్నాడంటే, వలలు విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. చేపలైతే అమ్ముకుంటాం కానీ మనుషులు ఏం చేసుకుంటాం? అమ్ముతారా కుమారి? వాళ్ళే అమ్మేస్తారు. ఏంటి ఈయన చెప్పాడు, ఈయన చేపలు వలలు ఇడిచిపెడితే మా వ్యాపారం పోద్దుగా అని అనుకోలేదండి. ఈ వలలు ఎంత ఖరీదు పెట్టుకున్నాము, చాలా ఖరీదు పెట్టుకున్నాము అనలేదండి. రోజు ఈ సముద్రం మీదకి వేటకి వెళ్తాం, నది మీదకి వేటకి వెళ్తాం, మా జీవనం పోద్దుగా అనలేదండి. వలలు ఉన్న పొలాన్ని విడిచిపెట్టేశారు, యేసుని వెంబడించారండి. అనేకమైన చేపలను పట్టారని వాళ్ళందరూ కలిసి. ఒక పేతురు ప్రసంగంలో మేడగదిలో ప్రార్థన చేస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందారంట. ఒక ప్రసంగానికి. చేపలు పట్టారా, చేపలు పట్టలేదా? ఒక వలలో 3000 చేపలు పడతాయో పడవో నాకే తెలియదు. పడతాయో 3000 చేపలు? అంత వల ఉండదు. ఉంటుందా డేవిడ్? ఎస్, 3000 పట్టేది ఉంటుందా? పెద్ద 3000 చేపలు అసలు లాగి తింటే పిగిలిపోద్ది కదా, ఉంటుందా? ఒక్క ప్రసంగానికి ఉంటుందా పెద్ద వల? ఉండొచ్చు ఇంచుమించు. రైట్. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే హెచ్చరిస్తున్నాడు. దేవుడు సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. విడిచిపెడదాం వద్దంటారా? అదే పూర్తిగా కాదులే, ఎంతసేపు 3 గంటలు ఆరాధన సమయంలో విడిచిపెడదాం. తప్పకుండా సంతోషాన్ని చూస్తామంట. ఏం చూస్తామన్నా? సంతోషాన్ని, ఆనందాన్ని చూస్తాము విడిచిపెట్టినట్లయితే. దయచేసి 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ మాటను ఎప్పుడు కూడా సింపుల్గా చిల్లీగా తీసుకోవద్దు. అన్న అలా చెప్తాడు అనుకోవద్దు నాన్న. ప్రధానమైన కారణం చెప్తాను. లాస్ట్ మాట ఏంటంటే, ఒక్క మాట, లాస్ట్ మాట. ఇప్పుడు చెప్పిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పింది ఒక ఎత్తు అండి. ఎందుకు విడిచిపెట్టాలంటే ఒక మాట అండి, దేవుని రాజ్యం కోసం వాటిని విడిచిపెట్టాలి. దేవుని రాజ్యంలో హక్కు సంపాదించుకోవాలంటే, దేవుని రాజ్యంలో అర్హత సంపాదించుకోవాలంటే, ఆయన కుడిపార్శ్వమున కూర్చోవాలంటే, ఆయన సింహాసనం పక్కన కూర్చోవాలంటే, ఆయన సింహాసనం పక్కన ఆరాధించాలంటే, ఆయన సింహాసనం పక్కన ఉండాలంటే మనము ఏం చేయాలండి? ఆరాధించాల్సింది. ఇప్పుడు వరకు స్థలాలన్నాను, పొలాలన్నాను, భార్య అన్నాను, పిల్లలు అన్నాను, వెండి అన్నాను, బంగారం అన్నాను. ఇది వద్దు అని కాదండి. దానికన్నా ప్రాధాన్యత ఏంటంటే రాజ్యం కావాలి, రాజ్యం సంపాదించుకోవాలి, ఆయన కుడిపార్శ్వమున కూర్చోవాలి. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది అందుకనేనండి. పాపం పెట్టరేగిపోతుంది, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లన లేక, అక్కన లేక, చెల్లెన లేక, తమ్ముడని లేక, తండ్రిని లేక, వాయ వరుస లేకుండా జీవిస్తున్నారని చెప్పేసి తండ్రి తన పోలిక చొప్పున చేసుకున్నాడు. కాబట్టి చూసి సహించుకోలేక ఈ మనుషుల్ని, ఈ మానవాళ్ళని నశింప చేయకూడదు, నిత్య నరకానికి తోసివేయకూడదని చెప్పేసి తండ్రి ప్రేమ ద్వారా తన కుమారుని ఈ భూలోకానికి యేసయ్యని పంపించాడు. ఊరికే పంపించలేదండి. గ్రహించండి, ఎందుకు వచ్చాడు యేసయ్య బాలుడి? మనకి మోక్షాన్ని ఇవ్వటానికి, మనకి దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి ఈ భూలోకానికి వచ్చాడు. మతం కాదు, మార్గం ఇది. మార్గం గుండా వెళితే మంచి మార్గం మనకు దొరుకుద్ది. అక్కడ సంతోషంగా గంతులు వేసి ఆనందంతో, అసలు ఆ ఉల్లాసం ఎక్కడ దొరుకుదండి? ఇక్కడ ఒక మాట అన్నా కదండి, మహా సంతోషము దొరుకుద్దంటే దేవుని రాజ్యంలోనే. ఇక్కడ కూడా మహా సంతోషంగా ఉండాలి అంటే ఆరాధించాల్సిందే. హల్లెలూయా. మరి ఇది ఒక ఎత్తండి, ఇది ప్రాధాన్యమైన ఎత్తు అన్నమాట. దేవుని రాజ్యం కోసం మనము తప్పక ప్రయాసపడాలి. రమ్మన్నాడు. నేను ఒకసారి చేపల దగ్గర ఆగుతాను, మనోళ్ళ దగ్గర కనపడ్డప్పుడు ఆగుతాను, అమ్మా మందిరానికి రండి అని ఆగుతాను. సువార్త నన్ను పంపించాడు యేసయ్య, మీకు చెప్పమని పంపించాడు. విని నమ్మినట్లయితే నా దేవుడు దేవుని రాజ్యము మీ అందరికీ అనుగ్రహించునుగాక. విననొల్లని ప్రజలకి మనం ఇప్పటికే తెలియపరిచినట్లయితే, వారి మారు మనసు గురించి ప్రార్థన చేసినట్లయితే చెప్పే విధానంలో ఉంటుంది. కఠినంగా చెప్తే వింటారంటారా? ద్వేషంగా చెప్తే వింటారంటారా? వినరండి. కొట్టినట్టు చెప్తే, లాగి లెంపగా ఇచ్చినట్టు చెప్తే వింటారంటారా? వినరండి. మనం అమ్మ అయ్యా అనుకోవటమే.
మార్చేది ఆయనే. ముక్కుకు గ్యాలం వేసి లాక్కొస్తాడంట. ఎక్కడండి? ముక్కుకు గ్యాలం వేస్తాడంటే. చేపకి గ్యాలం వేస్తే ఏం చేస్తున్నానా, అది ఆ నోట్లో గుచ్చుకుని మళ్ళీ ఏమవుద్ది, అది మళ్ళీ పైన గొళ్ళు రివర్స్ అవుద్ది అనమాట. ఇంకా తప్పుకోవడానికి ఛాన్స్ లేదు. తప్పు ఉండదా గ్యాలంలో పడ్డాక? కర్ర కట్టి వేస్తారు కదా, వేసిన తర్వాత అది ఆశ్చర్యంగా ఉంటుంది. ముళ్ళు ఇట్లా ఉంటుంది, ఈ షేపులో ఉంటుంది. ఈ షేపులో ఉన్న తర్వాత తల మీద మళ్ళీ పైకి ఉంటుంది. ఎందుకు తల మీద పైకి ఉంటుంది? పట్టుకునేటప్పుడు ఒక ముళ్ళు, పట్టుకున్న తర్వాత విడిచిపెట్టకుండా ఒక ముళ్ళు అనమాట. అన్న ఎప్పుడన్నా చేపలు పట్టావంటారు. నేను కూడా పట్టా చిన్నప్పుడు. కాలం ఉండేది కదండి. చేపల్ని కాదు, ఈ చేపలను పడుతున్నాడు అనమాట. ఆయన పట్టుకున్నాడు అనుకో, ఒకసారి మింగంగానే ఒక ముళ్ళు పట్టేసుకుంటుంది. బయటికి లాక్కోవాలన్నా రెండో ముళ్ళు, నెత్తి మీద ఉన్న ముళ్ళు రానిది. 2 ముళ్ళు ఉంటాయి తమ్ముడు, కిందటి పైన ఉండదుగా, రానిది. మింగి బాప్తిసం తీసుకుని రక్షణ పొంది మింగిన తర్వాత తప్పుకోవడానికి పై ముళ్ళు రానిది. మనం గుర్తు చేస్తూ ఉంటుంది, అక్కడ పలుకుతూ ఉంటుంది, రా అని పిలుస్తుందండి. ఇక్కడ చర్చి పెట్టారని పిలుస్తుంది. ఇది మోగుతూ ఉంటుంది. డ్రమ్ము మోగుతుంటే గుండెల్లో లబ్ డబ్ లబ్ డబ్. అది భయం ఉన్న వాళ్ళకి. భయం లేని వాళ్ళకి అది రాయే. పావుచు అందండి, అది రాయేక. దానికి రాయికి ఏందండి, ఇక్కడ తీసుకెళ్ళి గిరాటెత్తే అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి గిరాటెత్తే అక్కడ ఉంటుంది. చూడండి, గుండె ఎప్పుడు కూడా లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. చూడండి, దయచేసి గమనించండి. చివరిలో అద్భుతమైన మాట దేవుడు హెచ్చరిస్తాడు. మీ అందరికీ సంతోషం కావాలంటే వెళుతూ ఈ బాలయేసుని వెంట పెట్టుకుని వెళ్ళండి. గొర్రెల కాపర్లు ఎలా ఆరాధించారో మీరందరూ కూడా మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో అందరూ ఆరాధించాలి. హల్లెలూయా. ప్రచురిద్దామంటారా? ఆరాధిద్దామంటారా? తప్పకుండా ఆరాధిద్దాం, తప్పకుండా స్తుతిద్దాం, తప్పకుండా ఆయన్ని మహింపరుద్దాం. ఆయన సన్నిధిలోనే సంతోషం ఉంది, ఆనందం. ఇలా నేను సంతోషంగా ఉన్నానంటే ఆయన ఇచ్చిన కృపే. హల్లెలూయా. ఇలా మీరందరూ సంతోషంగా ఉన్నారంటే ఆయన ఇచ్చిన కృపే. రైట్. హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రాలండి. ఈ వాక్యము విన్న మీకు సంతోషంగా నా హృదయపూర్వక వందనాలు. సీరియస్గా చెప్పమంటారా? సంతోషం. నా దేవుడు తెలియపరిచాడు. కరెక్ట్గా 40 నిమిషాలు మీతో మాట్లాడాను. చాలా సంతోషం అండి. 40 కాదు, 30 నిమిషాలే. 2 చేతులు జోడించి సాష్టాంగపడి ఈ వర్తమానం అందించడానికి కృపనిచ్చాడు. దాంట్లో సారాంశం ఏంటంటే సంతోషము. దేవా, ఒకసారి చిన్న ప్రార్థన చేస్తాను మీకోసము. మోకరించండి, అందరూ మోకరించండి. లాస్ట్లో కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉంటే వద్దు నాన్న, ఏమనుకోను మేము, మిగతా వారు అందరూ. అంటే ఎక్కువసేపు అవసరంలా, 2 మాటలు. ఎందుకంటే గొర్రెల కాపర్లకి ఇచ్చిన సంతోషము మా బిడ్డలకి, మా సంఘానికి, మా పరిచర్యకి దయచేయి ప్రభువా అని యేసయ్యని అడగటానికే. దయచేసి పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. గొర్రెల కాపర్లకి ఇచ్చిన సంతోషము నాకు, నా భర్తకి, నా పిల్లలకి, నా కుటుంబానికి దయచేయునుగాక. గొర్రెల కాపర్లకి ఇచ్చిన సంతోషము నాకున్న అప్పు, నాకున్న సమస్య, నాకున్న ఇరుకు, నాకున్న రోదన, అయ్యా అన్నిటిని విడిపించి మంచి సంతోషము నాకు దయచేయునుగాక. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలన్నీ కృతజ్ఞత కలిగి ప్రార్థించు.